Co-sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లాలో అల్లూరి జయంతి వేడుకలు. సీతారామరాజుకు ఘన నివాళులర్పించిన స్పీకర్, హోంమంత్రి. కాకినాడ జిల్లాలో అధికారికంగా అల్లూరి సీతారామరాజు జయంతి పుష్పాంజలి ఘటించిన కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యేలు. మురుగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు ససెమిర అంటున్న యానం సరిహద్దు గ్రామస్తులు. ప్లాంట్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు. పాయకరావుపేటలో వంగవీటి మోహన్ రంగా జయంతి ఘన నివాళులర్పించిన కూటమి నేతలు. మన్యం వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలు గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలోని అల్లూరి స్మారక పార్క్ వద్ద ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజన, ఆత్మకథ మరియు సాంస్కృతిక సమితి, అనకాపల్లి జిల్లా నర్సీపట్నం యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించాయి. వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ముందుగా అల్లూరి సీతారామరాజు గంటం దొర సమాధుల వద్ద పుష్పగుచ్చం ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. తదనంతరం జరిగిన బహిరంగ సభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సభను ఉద్దేశించి స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రసంగిస్తూ స్వాతంత్ర పోరాట చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిచిపోయిన మహానీయుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం పండగ చెయ్యాలని నిర్ణయం తీసుకోవడం. నేను మొట్టమొదటిసారి ఇక్కడ అల్లూరి సీతారామరాజు పార్క్ చూడడానికి వస్తాడు పరమ చాండాలంగా ఉంది. లోపలికి వచ్చి చూశాను ఒకసారి, నేను కొయ్యూరు వెళ్తూ ఆగి చూశాను. మహానుభావుడు ఉండడం, ఇక్కడ ప్లేస్ ఉండడే గొప్పతనం మనకి, మన ప్రాంతానికి. అటువంటి ప్లేస్ని మనం ఎంత బాగా కాపాడుకోవాలా అని ఒకసారి మాట్లాడితే, మీరు సహకరించండి నేను చేస్తానని చెప్తే అప్పటి నుంచి ప్రయత్నం చేసుకుంటే మెల్లిమెల్లిగా ఈ స్థాయికి వచ్చింది. దీన్ని కూడా మనం కాపాడుకోవాలా. ఇవాళ చూశారు, అందరూ చెప్పారు అల్లూరి సీతారామ గారు ఏ ఊరు, పాండ్రంగి, భీమిపట్నం ఏరియా. చిన్న వయసులో ఎందుకు తిరుగుబాటు చేశాడు, అతని అవసరం ఏంటి? ఎవరో గిరిజనులు నష్టపోతూ అంటే పాండ్రంగి నుంచి, వెస్ట్ గోదావరి నుంచి వచ్చి వారి కోసం పోరాటం చేసి ప్రాణాలు ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రేమించిన అమ్మాయి నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయి అడవుల్లో ఉండి మీ అందరి సహకారం తీసుకొని పోరాటం చేసి ప్రాణాలు పోయాయి. అంత త్యాగం చేసేవాడు ఈ రోజులో పడుతుందండి. అటువంటి మహానుభావాన్ని మనం గుర్తు చేసుకొని రాబోయే వారికి స్ఫూర్తినివ్వాలి. తెలుసు మీకు, ఇటువంటి అల్లూరి సీతారామరాజు వంటి మహనీయులు ప్రాణత్యాగం వల్ల మనకి ఈ రోజు స్వతంత్రం సాధించుకోవడంలో తొలిమెట్టుగా ఆ రోజు పోరాటం జరిగింది. ఒక గాంధేయవాదంతో మొదలుపెట్టి ఇక్కడ గిరిజన ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సహించలేక గిరిజనులు వారి గోడు ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆఖరికి గిరిజనుల వ్యవసాయాలు కూడా తీసే దాని మీద కూడా ట్యాక్సులు వేసి వాళ్ళ ఇబ్బందులు పెట్టి వాళ్ళ కూలి ఇవ్వకుండా వాళ్ళ చేత పనులు చేయించుకునే రోజంతా ఎన్నో ఇబ్బందులు పెట్టి అరాచకాలు చేస్తూ ఉంటే అది సహించలేక దేశం అంతా కూడా తిరిగి ఏం జరుగుతుందో ఈ దేశంలో అన్నది తెలుసుకొని ఒక మంచి సిద్ధాంతాన్ని తీసుకొని వీళ్ళతో గాంధేయవాదంతో వీరిని అరికట్టలేమనేటువంటి ఒక ఆలోచనతో ఆయన విధానం గాంధేయ విధానం అయినప్పటికీ ఆయన అస్త్రం పట్టుకోవాలి, వారు తుపాకీ పెడితే మనం కూడా తుపాకీ పెట్టాలి. ఆ రోజు భగత్ సింగ్ ఎట్టగో అటు, అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ ఏ రకంగా ఉందో అదే బాటలో అతి చిన్న వయసులోనే ఉద్యమం బాట పట్టి బ్రిటిష్ గడగడలాడించడమే కాదు,
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ధైర్య సాహసాలు, నాయకత్వ పటిమ, త్యాగనిరతి నేటి తరం యువతకు ఆదర్శం కావాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ కోరారు. స్వాతంత్ర సమరయోధుడు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలను జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో కాకినాడలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, ఎంపీ సానా సతీష్ బాబు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖర్, కవడి చైర్మన్ తలాటం సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, ప్రజాప్రతినిధులు, క్షత్రియ సమాజ పెద్దలు, స్థానిక నాగమల్లితోట జంక్షన్లోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మన్యం వీరుడు మరి ఆదివాసీల హక్కుల కోసం, గిరిజనుల హక్కుల కోసం పోరాడి మన్యం వీరుడిగా బిరుదు పొంది స్వాతంత్రానికి ఇది ఒక మార్గం అనే దిక్సూచి చూపించిన మరి నాయకుడు అల్లూరి సీతారామరాజు గారి యొక్క 129వ జయంతి సందర్భంగా ఈరోజు ఆయన్ని కాకినాడలో గౌరవించుకోవడం జరిగింది. మరి సతీష్ గారు, కొండబాబు గారు, రాజశేఖర్ గారు, అదేవిధంగా క్షత్రియ అసోసియేషన్ ప్రెసిడెంట్లు, క్షత్రియ పెద్దలు, మన పట్టణంలో ఉన్న పెద్దలందరూ కూడా కలిసికట్టుగా గౌరవించుకోవడం జరిగింది. ఆయన యొక్క స్ఫూర్తి మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అమరావతిలో ఆయన యొక్క చరిత్ర ఉండే విధంగా భూమి కేటాయించి గత స్మృతులు రాబోయే తరాలకి తెలిసే విధంగా, ఇంకేదంటే బ్రిటిష్ పాలకులను ఏ విధంగా ఆయన పారదోలేరు, ఏ విధంగా స్వాతంత్రం సాధించాలని మరి ఆయన ప్రయత్నం చేశారన్న విషయాలన్నీ కూడా మన రాబోయే తరాలందరికీ తెలియాలన్న సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వంలో అమరావతిలో భూమి కేటాయించి ఆయన యొక్క విషయాలు అన్నీ కూడా బయటికి తెలిసే విధంగా, అదేవిధంగా ఏదైతే భోగాపురంలో విమానాశ్రయం పెట్టారో దానికి కూడా అల్లూరి సీతారామరాజు నామకరణం చేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మరి ఈ ప్రభుత్వం సీతారామరాజు యందు ఎటువంటి ప్రేమాభిమానాలు ఉన్నాయన్నది తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనా మన్యం ఏదైతే ఉందో మరి ఆ గిరిజన హక్కుల గురించి ఏదైతే పోరాడారో ఆ డెవలప్మెంట్ యాక్టివిటీలో కూడా ఎక్కువ భాగస్వామ్యం తెలుగుదేశం ప్రభుత్వం ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. అదేవిధంగా రాష్ట్ర క్షత్రియ సోదరులందరికీ కూడా గుండెల్లో ఆరాధ్య దైవమైన అల్లూరి సీతారామరాజుకి మరి ఈ అమరావతిలో ఏదైతే చేస్తున్నారో ఆ కార్యక్రమానికి అందరూ సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఎక్కడికక్కడ క్షత్రియ సమాజ వర్గానికి కూడా మరి ఎక్కడికక్కడ కమ్యూనిటీ వాళ్ళు కానీ సోషల్ యాక్టివిటీలో ఏదైతే వాళ్ళు చేస్తున్నారో వాళ్ళకి హెల్ప్గా ప్రభుత్వం కూడా తోడ్పడుతుందని కూడా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం ఇక్కడ చక్కగా మరి అరేంజ్ చేసిన క్షత్రియ సోదరులందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా రాజకీయంగా కూడా కూటమి ప్రభుత్వంలో క్షత్రియ సమాజ వర్గానికి పెద్దపేట వేస్తారని కూడా తెలియజేస్తారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి యొక్క 129వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా కాకినాడ నగరంలో ఆయన ఒక విగ్రహానికి మన నివాళి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు కౌడా చైర్మన్ వర్యులు, అదేవిధంగా అధికారులు, స్థానిక శాసనసభ్యులు వారందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆయన ఒక త్యాగం మన అందరికీ తెలిసినదే. యువతలు అందరూ కూడా ఆయన ఒక స్ఫూర్తిని, ఆయన ఒక త్యాగాన్ని గుర్తుపెట్టుకొని ఎల్లప్పుడూ ఈ దేశానికి, ఈ ప్రజానికి వాళ్ళు పనిచేస్తూ సమాజంలో ప్రతి ఒక్క పౌరుడికి వారొక హక్కు కలిగించే విధంగా ప్రయత్నించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అలాంటి ఒక గొప్ప మహనీయులు ఒక త్యాగం ఎల్లప్పుడూ మనము గుర్తుపెట్టుకోవాలి. ఎలా వారు బలహీన పేద వారికి వారొక హక్కు కోసం పోరాడారో మనం కూడా బడుగు బలహీన వారొక హక్కుల కోసం పోరాడాలి. ఏ విధంగా ఆయన ఆనాటి అడవిని సంరక్షించుకున్నారో మనం కూడా మన ఒక వాతావరణాన్ని సంరక్షించుకొని ఆయన ఒక లైఫ్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయనలాగా ప్రతి ఒక్కరు ఆదర్శ పౌరుడిగా నిలబడాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. మరోమారి జిల్లా ప్రజలందరికీ 129వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.
కాకినాడ జిల్లా తుని పట్టణంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో పట్టణంలో పలు చోట్ల ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు రాజా అశోక్ బాబు హాజరయ్యారు. రైల్వే స్టేషన్ సెంటర్, గొల్ల అప్పారావు సెంటర్, రాజా హైస్కూల్ వద్ద మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు అల్లూరి విగ్రహాల చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ పరిషత్ అధ్యక్షులు దంతులూరి శివబాబు, కుసుమంచి సత్యనారాయణ, దంతులూరి రాయప్పరాజు, దంతులూరి బాబు, దంతులూరి శ్రీనివాసరాజు, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. విప్లవీరుడు స్వర్గీయ అల్లూరి సీతారామరాజు 129 జయంతి సందర్భంగా అటువంటి మహనీయుని మనం నివాళులర్పించుకోవాలంటే ఉద్దేశంతో ఈ రోజున దేశవ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా ప్రతి భారతీయ పౌరులు కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఆ సందర్భంగానే మంత్రుల్లో నుండి అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పూలమాలను తీసుకుని వారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజున ఆనాడు అల్లూరి సీతారామరాజు గారు చదువుకున్నటువంటి నడవటువంటి ఈ ప్రాంతాన్ని అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వారు ఈ పాఠశాలను కూడా విద్యాభ్యాసం చేయడం జరిగింది. వారితో పాటు మా కుటుంబ పెద్దలు, మా తాతగారైనటువంటి విజయబాబు గారు, వారి సోదరులందరూ కూడా కలిసిమెలిసి జీవించినటువంటి ప్రాంతాలంతా కూడా ఈ రోజున నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మా శక్తి సేవా సంస్థ తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. దాని అధ్యక్షులు శివబాబు గారు, మా క్షత్రియ పెద్దలు, అలాగే మిత్రులు సత్యనారాయణ గారు, కళాశాల ప్రిన్సిపాల్ గారు మాకు అవకాశం ఇచ్చి ఒక నివాళులర్పించే అవకాశం కళాశాల ప్రిన్సిపాల్ గారికి సిబ్బందికి పాల్గొనటువంటి విద్యార్థులందరికీ కూడా అల్లూరి సీతారామరాజు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పోలేకూరు గ్రామ శివారు తూర్పుపేట సమీపం పుదుచ్చేరి యానం ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో యానం అధికారులు మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటుకు ఆ గ్రామస్తులు ససిమిరా అంటున్నారు. సరిహద్దులు సర్వే చేయడానికి కాకినాడ ఆర్డీఓ శ్రీపాద మల్లిబాబుతో కూడిన రెవెన్యూ బృందాన్ని స్థానిక అఖిలపక్ష పార్టీ నాయకులు అడ్డుకొని మరోమారు తమ నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు అఖిలపక్ష పార్టీ నాయకుల మద్దతుతో జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ నిలిచిపోవడంతో కాకినాడ సీఐ చైతన్య కృష్ణ ఎంత సర్ది చెప్పినప్పటికీ శాంతించకపోవడంతో ఆర్డీఓ సర్వే చేస్తున్న స్థలం నుండి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లే ప్రయత్నం చేశారు. ప్రయత్నంలో దారి మధ్యలో ఆందోళనకారులు ఆయన కారును చుట్టుముట్టారు. పి మల్లవరం చెక్పోస్టు సమీపంలో జాతీయ రహదారి మహిళా నాయకులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు దూలిపుడి బాబీ, టేకుముల లక్ష్మణరావు, కాశీ లక్ష్మణస్వామి తదితరులు పాల్గొన్నారు. వెంకటరెడ్డి భవానీ గారు వీళ్ళేనండి మా బాస్. అయితే మా భూమికి, మా సొంత భూమికి మాకు ఏ హక్కు కూడా లేకుండా యానం వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారండి మా మీద. పిఆర్ నుంచి ఉన్న డాక్యుమెంట్స్ మాకు ఇప్పటికీ కూడా మాకు ఏ సర్వే నెంబర్ కూడా చేయకుండా సర్వేలు కూడా ఆపుతున్నారండి. ఆర్టీ ఆఫీస్కి పెట్టుకున్నాము, కలెక్టర్ ఆఫీస్కి పెట్టుకున్నామండి. వాళ్ళు కూడా చెప్తున్నారండి సర్వేలకి ఇలా చేయండి అని, రిజిస్ట్రేషన్ చేయించుకోండి అని. అయినా మాకు సహకరించట్లేదండి. రిజిస్ట్రేషన్ అయ్యి అధికారులు ఏమన్నారండి మీరు ఇలా చెప్తుండే? అధికారులు నిర్లక్ష్యంతో పై వాళ్ళు చెప్తారు చేయమని, కింద వాళ్ళు రావట్లేదండి, సర్వే వాళ్ళు రావట్లేదండి. అక్కడ స్పాట్ లో యానం ప్రభుత్వ అధికారులతో నివృత్తి చేసుకోవడానికి వచ్చాను తప్పించి సైట్ కొలవటానికి కానీ
బౌండరీని డిసైడ్ చేయడానికి కానీ రాలేదు. బౌండరీ హైకోర్టు పరిధిలో ఉంది, దాని జోలికి మేము వెళ్ళట్లేదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఈవేళ మేము ఇక్కడికి వచ్చింది ఏంటంటే, ఇంకొకసారి ఇంగ్లీష్ వారు కలెక్టర్ గారు ఏం రాశారు అదే చదివి మీకు తెలుగులో చెప్తాను చూడండి. The above committee shall coordinate with the officers nominated by the Yanam administration. Yanam district అనే పేర్కొంటున్నాం. మేము యానం ప్రభుత్వం సైతం చేరుకోలేదు అక్కడ. డిస్ట్రిక్ట్ అనే పేర్కొన్నాము. During the inspection, the committee shall verify existing physical features. ఆ భూమి ఎలాగుంది, ఎంత లోతులో ఉంది, ఎంత ఎత్తులో ఉంది, అక్కడ బిల్డింగ్ కట్టడంలో ఎవరికి నష్టమో. రెండోది రెవెన్యూ అండ్ సర్వే రికార్డ్, రివర్ ఎంబార్క్మెంట్ అరేంజ్మెంట్, అక్కడ కట్టడంలో గట్టిగా ఉన్న ప్రమాదం ఉందా, దాని తర్వాత పొడుగుగా ఉండేటువంటి ఇరిగేషన్ ఛానల్ ఏమైనా ఇబ్బంది ఉంటుందా, ఇరిగేషన్ ఇంజనీర్లు వచ్చారు. డ్రైనేజ్ ప్యాటర్న్ ఎలాగుంటుంది అంటే యానాం నుండి వచ్చేటువంటి యానాంలో వారు మాకు చెప్పిన దాని ప్రకారం వచ్చేటువంటి మురుగునీరు ఏ విధంగా తీసుకొస్తారు, ఇక్కడికి నేచురల్ ఫ్లోమెంట్ తీసుకొస్తారా, పంపింగ్ చేసి తీసుకొస్తారా, పంపింగ్ చేసి తీసుకొచ్చినప్పుడు ఎక్కడైనా లీకేజ్ అయితే ఎవరు బాధ్యులు, నేచురల్ గా తీసుకురావడానికి మీకు సోర్స్ ఉన్నప్పుడు. బ్రిటిష్ పాలకులను గజగజలాడించిన స్వాతంత్ర సమరయోధుడు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజుకు హోంమంత్రి వంగలపూడి అనిత ఘన నివాళి అర్పించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో అధికారికంగా జరిగిన అల్లూరి జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా వేచేసిన ఆమె సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యాలయ ప్రాంగణంలో హోంమంత్రి మొక్కలు నాటారు. స్వాతంత్ర సమరయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా నక్కపల్లి ఎంపీడీఓ కార్యాలయం వద్ద అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి హోంమంత్రి అనిత నివాళులర్పించారు. అనంతరం నక్కపల్లి ఎంపీడీఓ కార్యాలయం ప్రాంగణంలో మంత్రి అనిత మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుని కొనియాడారు. ప్రజల హక్కుల కోసం స్వాతంత్ర్యం కోసం పోరాడి 27 ఏళ్ల చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన విప్లవ జ్యోతి అల్లూరి అన్నారు. అల్లూరి దేశభక్తి ధైర్యాన్ని యువతరానికి ఆదర్శమని అన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో అల్లూరి జయంతి వేడుకలను రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నామన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలోని అల్లూరి జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నామని అన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు అల్లూరి త్యాగం ప్రజల గుండెల్లో ఉంటుందని తెలిపారు. అల్లూరి సీతారామరాజు ధైర్యానికి సాహసానికి ప్రతీక అని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. అల్లూరి సీతారామరాజు గారి 129వ జయంతి సందర్భంగా ఈరోజు నక్కపల్లిలో మండలాఫీసులో ఉన్న అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి పూల దండ వేసి నివాళులు అర్పించడం జరిగింది. అల్లూరి సీతారామరాజు గారు అనేసరికి ఒక మన్యం వీరుడు, ఒక ధైర్యానికి అదేవిధంగా ఒక సాహసానికి కూడా ప్రతీకగా నిలిచి ప్రతి ఒక్కరి గుండెల్లోని కూడా చిరస్థాయిగా నిలిచిపోయే ఒక పోరాట యోధుడు మనకు గుర్తొస్తారు. అటువంటి వ్యక్తి మన చుట్టుపక్కల గ్రామాల్లో, మన నర్సీపట్నము, కేడీపేట, తుని, కాకినాడ ఈ పరిసర ప్రాంతాల్లో మన మధ్యలో ఉండి ఇంతకు ముందు స్వతంత్రోద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా, అదేవిధంగా అతను స్ఫూర్తి తీసుకొని నిజంగా ఎంతో మంది స్వతంత్ర సమరయోధులు కూడా బయటికి రావడం కూడా జరిగింది. దీన్ని పురస్కరించుకొని అల్లూరి సీతారామరాజు గారి జయంతి వేడుకల్ని రాష్ట్ర వేడుకల కింద చేయాలి, రాష్ట్ర పండుగ కింద చేయాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు కేడీపేటలో కూడా ఈ రాష్ట్ర పండుగ అన్నది కూడా అల్లూరి సీతారామరాజు గారి జయంతోత్సవాల్ని స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్గా కూడా ఈరోజు సెలబ్రేట్ చేయబోతుంది. యాక్చువల్గా ఈ అల్లూరి సీతారామరాజు గారు జయంతిని రాష్ట్ర పండుగగా చేయడానికి కానీ ఒక స్టేట్ ఫెస్టివల్ చేసింది కూడా మన ఎన్డీఏ కూటమి గవర్నమెంట్, ముఖ్యంగా మన మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి స్ఫూర్తి చాలా మంది యువకుల్లోని ఈరోజు ఒక స్ఫూర్తిదాయకంగా ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన చేసిన పోరాటం కానీ, ఆయన చేసిన త్యాగం కానీ, ఈ తెలుగు జాతి ఉన్నంత వరకు అల్లూరి సీతారామరాజు గారి త్యాగం ప్రతి ఒక్కరి గుండెల్లోనే ఉంటుంది. మరొకసారి అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా జయంతి వేడుకలు సేవా కార్యక్రమాలతో ఘనంగా జరిగాయి. కాపునాడు ఆధ్వర్యంలో జరిగిన మోహన్ రంగా జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా వేచేసిన కూటమి నాయకులు కేక్ కట్ చేశారు. దివంగత మోహన్ రంగా విగ్రహానికి పూలమాల వేసి కూటమి నాయకులు ఘన నివాళి అర్పించారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా జయంతి వేడుకలు శనివారం పాయకరావుపేటలోని రాష్ట్ర కాపునాడు ఉపాధ్యక్షులు జగతా శ్రీను, పాయకరావుపేట నియోజకవర్గ కాపునాడు అధ్యక్షులు కుర్మి నాగార్జున, రాధా మిత్రమండలి టౌన్ అధ్యక్షులు గుత్తిన అనిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక జీవీఆర్ నగర్ ఆర్చ్ వద్ద గల రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి నిరుపేదలకు చీరలు, 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సన్మానం చేశారు. అదేవిధంగా రంగా 77వ జయంతిని పురస్కరించుకుని కేక్ కట్ చేసి రంగాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా
కాపు నాయకులు తోటా నగేష్, పెద్దిరెడ్డి చిట్టుబాబు, జగతా శ్రీను, దగ్గుపల్లి సాయిబాబా మాట్లాడుతూ రంగా బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన ఒక కాపు నాయకుడే కాదని ప్రజాసేవ ద్వారా అన్ని వర్గాల ప్రజల పొందిన మహానాయకుడు రంగా అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాపు నాయకులు చెంచలపు పద్దు, చిక్కాల శ్రీను, ధని, శెట్టి బావి, గొల్లపల్లి నాగు, సత్యనారాయణ, ప్రకాష్, గుర్తిన చలం తదితరులు పాల్గొన్నారు. కాపు సోదరులకి ఒక పండగ దినంలా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రంగా గారు జయంతి సందర్భంగా ఈరోజు మా కాపు సోదరులు అనేటువంటి జగతా శ్రీనివాస్ గారు కానీ, అలాగే నాగార్జున అనిల్ గారి ఆధ్వర్యంలో పాయకరోడ్ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి జీవీఆర్ నగర్ దగ్గర ఉన్న రంగా విగ్రహం దగ్గర ముఖ్య నాయకులుగా ఇచ్చేసినటువంటి తోట నాగేష్ గారు, అలాగే పెద్దిరెడ్డి చిట్టుబాబు గారు, అలాగే వీధి నాయకులందరూ కూడా ఇచ్చేసి, కాపు నాయకులందరూ ఇచ్చేసి ఈరోజు జయంతి సందర్భంగా ఇక్కడ పండగ వాతావరణం కల్పించారు. ఎందుకంటే ఒక నాయకుడు చనిపోయాడంటే ఈ రోజుల్లో సంవత్సరం 2 సంవత్సరాల్లో మర్చిపోయే రోజులు. అలాంటిది ఒక నాయకుడికి ఇంత పేరుందంటే ఆయన ఒక కాపులే కాదు, బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి వాళ్ళకి ఎన్నుదండుగా ఉన్నటువంటి నాయకులు ఎవరు ఉన్నారంటే వంగవీటి రంగా గారని చెప్పుకోవచ్చు. అందుకే ఆయన్ని మర్చిపోకుండా ప్రతి విలేజ్లో కూడా రంగా గారి విగ్రహాలు పెట్టి ఆయన స్మృతిని స్మరించుకునే రోజులు ఇవి. అలాంటి రంగా గారు మన మధ్యలో లేకపోవడం మనకు ఎంతో విచారకరమైన రోజులు. అయినా సరే రంగా గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళి మన కాపు సోదరులు అందరూ కూడా తాటివే ఉండి రేపు ఏ కార్యక్రమంలో అయినా సరే బడుగు బలహీన వర్గాలు అయినటువంటి వాళ్ళకి ఆయన ఏదైతే ఆశ్రమమైన మేము చేసేవాడు అదే విధంగా ఇక్కడ ఉన్న నాయకులు, కాపు నాయకులు అందరూ కూడా చేయాలని ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా జయంతి సందర్భంగా పాయకరాయపేటలో జగతా శ్రీన్ గారు ఆధ్వర్యంలో, గొంతున్న అనిలు, నాగార్జున ఆధ్వర్యంలో ఈరోజు ఈ జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా కాలేజీలో చదువుకున్న పిల్లలకి మ్యాథ్స్లో టాపర్గా వచ్చిన 2 పిల్లలకి వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది. సత్కరించి వాళ్ళకి మెమోటోలు ఇవ్వడం జరిగింది జ్ఞాపకంగా. అదేవిధంగా పేదవాళ్ళందరికీ కూడా చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా వంగవీటి మోహన్ రంగా తోటి కలిసి పనిచేసే అవకాశం మరి నాకు ఆ రోజు కలిగింది. ఆయన ప్రతిపాటు వచ్చినప్పుడు ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష చేసినప్పుడు మేమంతా కూడా ప్రతిపాటు వెళ్తే ప్రతిపాటులో అభిమానులందరూ కూడా జీప్ స్టార్ట్ చేయకుండా మోసుకొని పోయి స్థాయిలో ఆయన ఆ మీటింగ్ రావడం జరిగింది. ఇంజిన్ స్టార్ట్ చేయకుండా మోసుకునే వెళ్ళిపోయారు జీపుని. అంటే అంత విధంగా ఆయన అభిమానులు ఉన్నారు. అదేవిధంగా ఆయన అరెస్ట్ చేస్తే మరి కాపునాడు ఆధ్వర్యంలో విజయవాడలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తే పాయకరాయపేట నుంచి ఆ రోజుల్లో మా చిన్నతనంలో 3 బస్సులు వేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళడం కూడా జరిగింది. మరి ఈ విధంగా రంగా గారితో మాకు చూసే అవకాశం కలిగించి ఇప్పుడు జనరేషన్లోని. అదే కాకుండా రంగా గారు చనిపోయినప్పుడు 3 ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయి. అందులో ముఖ్యంగా హైదరాబాద్లో సుధీర్ కుమార్ గారు, అలాగే విజయవాడలో రంగా గారి అభిమానుల మీద, పాయకరాయపేటలో మా మీద కేసులు పెట్టి అన్సారీ కమిషన్ కూడా దాని మీద. అనకపల్లి మండలం సభవరంలో కల్వరి అపోస్తలిక్ చర్చిలో చర్చి వ్యవస్థాపకులు డాక్టర్ బిషప్ జాన్ పాల్ పాస్టర్ ఆధ్వర్యంలో ఇండియన్ క్రిస్టియన్ డే వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమానికి రిటైర్డ్ ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ బ్రదర్ ఎం సమర్పణ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారతదేశ క్రైస్తవులు దేశ నిర్మాణం, వైద్య, విద్య, సామాజిక సేవ రంగాల్లో అందించిన విశిష్ట సేవల్ని స్మరించుకునే రోజే ఇండియన్ క్రిస్టియన్ డే అన్నారు. మత సమరస్యం, దేశభక్తి, సేవ భావాన్ని చాటిచెప్పే ఈ వేడుకలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. అనంతరం బిషప్ జాన్ పాల్ దంపతులు కార్యక్రమానికి హాజరైన వివిధ మండలాల పాస్టర్లను ఘనంగా సత్కరించి సన్మానించారు. సెలబ్రేషన్ జరుపుకోవడం చాలా గట్టిగా అవుతుంది. భారతదేశానికి యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడైనటువంటి అపోస్తలుడైనటువంటి తోమా
క్రీస్తు శకం 52వ సంవత్సరంలో భారతదేశంలో కేరళ రాష్ట్రంలో అడుగుపెట్టారు. అక్కడి నుంచి ఆయన అలాగ రాష్ట్రాలు సువార్త సేవ చేస్తూ తమిళనాడుకు వచ్చి తమిళనాడులో వారి 72వ సంవత్సరం ఏడి క్రీస్తు శకము ఆయన మరణించడం జరిగింది హతసాక్షిగా. ఈ రీతిగా భారతదేశానికి మొట్టమొదటిసారిగా సువార్త అనేటువంటిది వ్యాపించడం జరిగింది. దాని తర్వాత అప్పటి నుంచి కూడా భారతదేశంలో అనేక సంవత్సరాలుగా గత 2000 సంవత్సరాలుగా ఈ క్రైస్తవ్యాన్ని విశ్వాసమైనటువంటి వాళ్ళు అనుచరులు దాన్ని ప్రచారం చేస్తూ ఈ రోజున ఈ ఇండియన్ క్రిస్టియన్ డేని మేము సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. 2021లో ఇది ప్రారంభమైంది ఇండియన్ క్రిస్టియన్ డేని సెలబ్రేట్ చేయడం. మరి భారతదేశానికి కోమా వచ్చినటువంటి ఆ డేట్స్ని ఆయన చనిపోయినటువంటి రోజు సందర్భంగా జూలై 3 ఈ యొక్క సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ కూడా క్రిస్టియన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ తర్వాత విలియం థియరీ గారు కూడా మరి ఇంగ్లాండ్ దేశం నుంచి భారతదేశానికి వచ్చి ఎన్నో సంస్కరణలు చేసి భారతదేశంలో అనేకమైనటువంటి విద్యాపరంగా మరి హెల్త్ పరంగా ఆసుపత్రులు, స్కూల్స్, బాలికలకు విద్యను అభ్యసించడం ఆయన ప్రవేశపెట్టాడు. సతీ సహగమనాన్ని నిర్మూలన చేయడానికి ఆయన సహకరించారు. న్యూస్ పేపర్స్ కానీ, బ్యాంకింగ్ కానీ, రైల్వే వ్యవస్థ కానీ భారతదేశంలో మనం ఈ రోజున అనుభవిస్తున్నటువంటి సదుపాయాలన్నీ కూడా ఆ రోజున విలియం థియరీ గారి ద్వారా మన భారతదేశానికి వచ్చాయి. ఆయన కూడా సుమారు 16వ శతాబ్దం 15వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చి చాలా సేవలు అందించారు. బిషప్ జాన్ పాల్ కల్వరి అపోజిటిక్ సంఘ వ్యవస్థాపకులు గత 34 సంవత్సరాలుగా ఈ సేవా పరిచయలు ఉంటూ అనేక కార్యక్రమాలు యూనివర్సల్ పీస్ మినిస్ట్రీస్ ద్వారా, కల్వరి అపోజిటిక్స్ ద్వారా, చర్చ్ ద్వారా మెడికల్ క్యాంప్స్ కానీ, అలాగే ఫ్రీ లంచ్ పెట్టడం కానీ, ఇండియన్ క్రిస్టియన్ ద్వారా కానీ, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా కానీ కరోనా టైంలో సేవకుల విషయంలో కానీ సహకరించడానికి దేవుడు మమ్మల్ని బలపరిచారు. అదే రీతిగా గత 2021 నుంచి కూడా ఇండియన్ క్రిస్టియన్ డేని ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా జిల్లాలో ఉన్న అనేక మంది మండలాల్లో నుంచి సేవకులతో కలిసి దినాన ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేట్ చేసుకుంటూ భారతదేశ క్షేమం కొరకు, భారతదేశ అభివృద్ధి కొరకు, భారతదేశంలో ప్రజలందరి క్షేమం కొరకు మేమందరం ప్రార్థన చేయడం జరిగింది. భారతదేశం సురక్షంగా ఉండాలని, సుసంపన్నతో మంచి వర్షాలతో పాడి పంటల దేవుడు దయచేయాలని ప్రార్థన చేస్తూ కూడి వచ్చిన మీ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనకాపల్లి జిల్లాలో అల్లూరి జయంతి వేడుకలు, సీతారామరాజుకు ఘన నివాళులర్పించిన స్పీకర్, హోంమంత్రి. కాకినాడ జిల్లాలో అధికారికంగా అల్లూరి సీతారామరాజు జయంతి, పుష్పాంజలి ఘటించిన కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యేలు. మురుగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు, ససెమిర అంటున్న యానం సరిహద్దు గ్రామస్తులు, ప్లాంట్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు. పాయకరావుపేటలో వంగవీటి మోహన్ రంగా జయంతి, ఘన నివాళులర్పించిన కూటమి నేతలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.